తెలుగు రాష్ట్రాలలో టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా క్రికెట్ జోష్ కనిపిస్తోంది. సమిష్టిగా కృషి చేస్తే టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీమిండియాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇవాల్టి మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. हार्दिक కాసేపట్లో ఇండియా న్యూజిలాండ్ టీ20 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు సెమీఫైనల్లో సత్తా చాటాయి. దీంతో ఇటు ఇండియా అటు న్యూజిలాండ్ టీంలపై ఎవరి అంచనాలు వారుకున్నాయి. న్యూజిలాండ్ టీం బలమైనదే అయినప్పటికీ మనోళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు అని, భారత్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్న స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. మరికొద్ది నిమిషాల్లోనే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మన దగ్గర క్రికెట్ అనలిస్ట్ రాకేష్ గారు ఉన్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు ఇవాళ పిచ్ ఏ విధంగా ఉంటుంది, పిచ్ మీద మీ అనాలిసిస్? యాక్చువల్లీ వికెట్ డెఫినెట్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎందుకంటే రెడ్ సాయిల్ వికెట్ మీద ఆడుతున్నాం కాబట్టి బ్యాటింగ్ మంచిగా ఉంటుంది. రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 200 వరకు రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా. ఎందుకంటే న్యూజిలాండ్ కానీ ఇండియా కానీ రెండు స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఇండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ మినహాయిస్తే మిగతా అందరూ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. వెరస్ న్యూజిలాండ్ ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నారు వాళ్ళు కూడా. సో ఐ థింక్ మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పెద్ద గ్రౌండ్లో. మీరన్నట్టు అభిషేక్ శర్మ గత 2 మ్యాచ్ల్లో కూడా రాణించలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన బ్యాట్స్మెన్స్పై వాళ్ళపై మీకున్నట్టు ఐ థింక్ అభిషేక్ శర్మ ఎవరు నో కొన్నిసార్లు ఏమైందంటే ఇట్లాంటి ప్లేయర్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా బాగా ఆడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఇట్లాంటి ఫైనల్ లాంటి మ్యాచ్లో అభిషేక్ శర్మ రన్స్ కొట్టినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. బికాస్ తను ఆల్రెడీ సెంచరీస్ ఉన్నాయి టీ20 ఫార్మాట్లో. ఐపీఎల్లో చాలా చక్కగా ఆడిండు. జస్ట్ దట్ తను అవుట్ ఆఫ్ ఫామ్ లాగా కనిపిస్తున్నాడు అంతే. బట్ ఐ థింక్ ఈరోజు అభిషేక్ శర్మ నుంచి కొన్ని రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తను సంజు శాంసన్తో కలిసి మంచి స్టార్ట్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 30 రన్స్ కొట్టినా కూడా ఆ స్టార్ట్ బాగా చక్కగా యూజ్ అవుతుంది ఇండియాకి. సో ఐ థింక్ దాని నుంచి ఒక మినిమం 30 రన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది ఈరోజు. అభిషేక్ శర్మ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, వీళ్ళిద్దరు రాణించకపోతే పరిస్థితి ఏంటి? అంటే చేదాటిపోయినట్టేనా? లేదు, అంటే ఒక ఫ్యూ గేమ్స్ ముందు అట్లా అనిపించింది. బట్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్ ఉన్నాడు, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా. సో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ఇండియాకి. జస్ట్ దట్ ఆ ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ ఏదైతే ఉంటుందో దాంతో నెక్స్ట్ బ్యాటర్స్ చాలా బెటర్గా ఆడడానికి ఈజీ అవుతుంది. మీకు ఇద్దరు ఓపెనర్స్ మంచి టోటల్ని సెటప్ చేసి వికెట్ పడింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్కి ఈజీ అవుతుంది. సో అందుకే అది న్యూజిలాండ్ అయినా ఇండియా అయినా కూడా ఓపెనర్స్ ఎక్కువ రన్స్ స్కోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన బౌలర్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవాళ ఏ విధంగా రాణిస్తారు అనుకుంటున్నారు? ఐ థింక్ బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా చాలా కీగా మారుతాడు ఈరోజు. వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు లాస్ట్ 2-3 గేమ్స్ నుంచి రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. బట్ వరుణ్ కూడా ఒకవేళ ఇన్ కేస్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటే తను కూడా వికెట్స్ తీసే అవకాశం ఉంది. అండ్ హార్దిక్ పాండ్యా కూడా మంచి బౌలర్. అండ్ హర్షదీప్ సింగ్ కూడా బాగా బౌలింగ్ చేస్తుంటాడు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే టీ20 ఫార్మాట్కి వచ్చే వరకు బ్యాటర్స్ చాలా డామినేట్ చేస్తారు కాబట్టి మనకు బౌలర్స్ కొంచెం వీక్గా కనిపిస్తారు. బట్ బుమ్రా డెఫినెట్గా ఈరోజు చాలా కీగా మారుతాడు ఈరోజు మ్యాచ్లో. ఒకవేళ ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం బెటరా, బౌలింగ్ బెటరా? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మార్చుతూ వస్తున్నారు వ్యూహాలని. ఈసారి ఇవాళ జరిగే నరేంద్ర మోడీ స్టేడియంలో ఏ విధంగా? సో ఐ థింక్ టాస్ చాలా కీగా మారుతుంది. జనరలీ టీ20 ఫార్మాట్లో సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు టీమ్స్. బట్ ఇది ఫైనల్లో మీరు సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం పెద్ద టోటల్ పెడితే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడి ఇండియా ఒక 200 రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగిందంటే డెఫినెట్గా మంచి డిఫెండబుల్ టోటల్గా మారే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ న్యూజిలాండ్ని మనం అంత తక్కువ అంచనా వేయడానికి లేదు.
థ్యాంక్ యూ. స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు చెప్పేది మొత్తానికి న్యూజిలాండ్ టీంని అంత తక్కువ అంచనా వేయకూడదు. ఇవాళ ఒకవేళ ఇండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్కి వెళ్ళేట అవకాశమే ఉండవచ్చు. వెళ్తే మాత్రం 200కి అబౌవ్ స్కోర్ చేసేట అవకాశం ఉంది. ఇండియా గెలిచేట అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్. మరి కొద్ది గంటల్లో టీ20 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలి అంటూ దేశవ్యాప్తంగా కూడా అందరూ కోరుకుంటున్నారు. రైట్, గుంటూరు నుంచి అశోక్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, గుంటూరులో ఎలా ఉంది ఫైనల్ మ్యాచ్ ఫీవర్? గుంటూరులో కూడా దాదాపు అదే పరిస్థితి. అందరూ ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించే డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ మనతో క్రికెటర్స్ ఉన్నారు, కోచ్లు కూడా ఉన్నారు. ఈరోజు ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు హై స్కోరింగ్ మ్యాచ్ చెప్పే, ఎందుకంటే అహ్మదాబాద్ మనకు తెలిసిందే. సో డ్యూ ఫ్యాక్టర్ కూడా మనకి ప్లేలోకి వస్తుంది ఈరోజు. సో ఇంకోటి ఏంటంటే అహ్మదాబాద్లో కొంచెం టర్న్ కూడా ఉంటుంది స్పిన్నర్స్కి. మనకి మ్యాక్సిమమ్ ఈరోజు అభిషేక్ శర్మ కానీ వీళ్ళు ఓపెనింగ్ స్టార్ట్ మంచిగా ఇస్తే మనకి మ్యాచ్ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో న్యూజిలాండ్ వాళ్ళు కూడా మనం తీసేయాల్సింది ఏం లేదు. వాళ్ళు కూడా మనలాగే అసలు లాస్ట్ మినిట్లో అసలు ఏమీ లేని దగ్గర నుంచి వాళ్ళు ఫైనల్స్కి వచ్చారు. కాబట్టి ఇట్స్ గోన్ బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఈరోజు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? టఫ్గానే ఉండిపోతుంది, ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాబట్టి. ఇషాన్ కిషన్ బాగా పర్ఫార్మెన్స్లో ఉన్నాడు కాబట్టి స్టార్ట్ అప్ ఇస్తే బాగా టఫ్ మ్యాచ్ అవుతుంది. ఇంగ్లాండ్ కూడా అంత ఈజీ ఏం కాదు, టఫ్ మ్యాచ్ జరగబోతున్నాయి. సరే, ఈరోజు ఎలా ఉండబోతుంది? న్యూజిలాండ్తో పోలిస్తే మన దేశానికి గెలుపు ఛాన్స్ అధికంగా ఉంది. ఎందుకంటే జరిగిన ఈ టోర్నమెంట్ మొత్తం మనం 3 విభాగాల్లోనూ అద్భుతంగా రాణించాము. ఎస్పెషల్లీ ఫీల్డింగ్ లాస్ట్ మ్యాచ్ ఏదైతే చూసామో అక్షర్ పటేల్ ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ రెండు తీశాడు. ఫీల్డింగ్ విభాగం ఏదైతే బాగా చేస్తుందో వాళ్ళకి గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మన టీము బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ 3 విభాగాల్లో కూడా పటిష్టంగా ఉంది. అలాగే టీం మొత్తం కూడా యూనిటీగా ఒకే తాటి మీద టీం గెలవాలి అనే కసితో ఆడుతున్నారు. అందరూ కూడా టీం గెలుస్తుందని ఆశిస్తున్నాము. తప్పకుండా గెలుస్తుంది మ్యాచ్. ఇంగ్లాండ్ కూడా బాగానే ఉంది. న్యూజిలాండ్ కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా మన న్యూజిలాండ్ కంటే కూడా హోమ్ కంట్రీలో ఆడుతున్నాం మనం. హోమ్ అడ్వాంటేజ్ ఉంది. ప్లస్ అహ్మదాబాద్ వికెట్ ఎలా బిహేవ్ చేసింది అనేది మన ప్లేస్ బాగా అవగాహన ఉంది. ప్లస్ మన టీం కూడా అన్ని రంగాల్లో కూడా పటిష్టంగా ఉంది. కాబట్టి మనకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్, మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది? అంతా ఉత్కంఠగా ఉండబోతుంది. అహ్మదాబాద్ అంటేనే బ్యాటింగ్ వికెట్. మనకి అది భారతదేశంలో జరుగుతుంది కాబట్టి, మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియా టీంకి ఫేవర్గా ఉంటుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సంజు శాంసన్ పూర్తిగా ఫామ్లో ఉండటం వల్ల మన దేశానికి గ్యారంటీగా ఈ 3వ టీ20 వరల్డ్ కప్ గెలిపిస్తారని అందరం ఆశిస్తున్నాం. 2 టీములు బలంగానే ఉన్నట్టు అనుకోవచ్చు. 2 టీంలు బలంగానే ఉన్నాయి. మనకి వజ్రాయుధ లాంటి బౌలర్ ఉన్నాడు బుమ్రా కానీ సక్సెస్ అయితే మనం వరల్డ్ కప్ గెలిచినట్టే. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుందా, లేకపోతే ఫీల్డింగ్ అనుకుంటారా? పిచ్చిని బట్టి రెండు ఛాన్సులు ఉంటాయి. అంటే సెకండ్ వచ్చేసరికి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, టర్న్ ఫస్ట్ వచ్చేసరికి టర్న్ ఉండిద్ది, సెకండ్ హాఫ్ లో కూడా టర్న్ ఉంటుంది. మనకి వచ్చేసరికి స్పిన్నర్స్ బాగున్నారు ఇండియాకి. మనకి హోమ్ గ్రౌండ్ కాబట్టి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడైతే కోచ్లు కానీ లేకపోతే క్రీడాకారులు కానీ ఖచ్చితంగా వీళ్ళంతా ఖచ్చితంగా ఇండియాకే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా ఇండియా కప్పు కొడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.
టీ20 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలి అని కోరుతూ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. బొడ్రాయి వద్ద కొబ్బరికాయలు కొట్టి ఇండియా గెలవాలి అని పూజలు చేశారు. గతంలో కూడా టీమిండియా గెలవాలి అని పూజలు చేసినట్టు యువకులు చెబుతున్నారు. इंडिया जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, इंडिया जिंदाबाद, इंडिया 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 जय भारत. యావత్ దేశం ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. టీ20 వరల్డ్ కప్ గెలిచి తీరుతాము అన్న ధీమా అందరిలోనూ కనిపిస్తుంది. ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారని, విజయం భారత్నే వరిస్తుంది అని అంటున్నారు క్రికెట్ అభిమానులు. తెలుగు రాష్ట్రాలలో ఎవరి నోట విన్నా క్రికెట్ మాటే వినిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో యువత ఏమంటుందో వారి మాటల్లోనే విందాం. ఖచ్చితంగా కూడా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ మనం ఫైనల్కి చేరుకున్నాం. ఈ ఫైనల్లో కూడా మన వాళ్ళ క్రీడా స్ఫూర్తిని వాళ్ళు ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా ఇవాళ విన్ అనేది ఇండియాదే. ఎందుకనంటే అటుపక్క న్యూజిలాండ్ వస్తే రావచ్చు. న్యూజిలాండ్ ఫస్ట్ టైం ఫైనల్స్కి వచ్చింది. ఇండియాకి అనేక మార్లు ఫైనల్స్కి వచ్చాము. అలాగే కప్పు కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీఆర్ హోపింగ్, ద హోల్ ఇండియా ఈజ్ హోపింగ్. అందరం కూడా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఇండియన్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతవరకు సెమీఫైనల్ వరకు వచ్చి చాలా కష్టపడి మన ఇండియా టీము సెమీఫైనల్ వరకు వచ్చింది. సో మనం ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ మ్యాచ్ని ఖచ్చితంగా మన ఇండియా టీమే గెలుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఇండియా మొత్తం ప్రతి అభిమాని కూడా కోరుకునే విషయం ఇది, నా ఒక్కడదే కాదు. సో తప్పకుండా మన ఇండియా గెలుస్తానని నమ్మకంతో ఉన్నాను. అలాగే మనం ఫైనల్కి రావడానికి చాలా కష్టపడ్డారు మన వాళ్ళు. అలాగే ఈరోజు ఖచ్చితంగా మన ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇండియా. ఇండియా ఇన్ని మ్యాచ్లు గెలుచుకొని సెమీఫైనల్స్ ఆడారు, ఫైనల్కి వచ్చారు. ఈ ఫైనల్ కూడా కప్పు గెలవాలని నా కోరుకుంటున్నాను. డెఫినెట్గా కప్పులో మనం గెలుస్తాం. మన సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో తప్పకుండా కప్పు గెలుస్తాం. మంచి యువకులు వస్తున్నారు. రాబోయే క్రీడలు కూడా సూర్యవంశీ ఇప్పుడు చిన్న విషయంలో చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఆ కప్పు కూడా మనం గెలిచాం. అండర్-19 కప్పు కూడా మనం గెలిచాం. కాబట్టి అందరికి శుభాకాంక్షలు. ఈరోజు అందరం కూడా కొన్ని కోట్లాది మంది, భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది అందరం కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం ఈరోజు ఫైనల్స్ గెలవాలని చెప్పి. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నుంచి భారతదేశ టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తాం.